హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రైమ్క్యాడ్. ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్లో యూజ్ చేసే 10 కమాండ్స్ గురించి అండ్ వాటికి సంబంధించిన షార్ట్కట్ కీస్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ఆటోక్యాడ్లో బేసిక్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి అండ్ యూనిట్స్ని ఏ విధంగా సెట్ చేయాలి, అలాగే లిమిట్స్ని ఏ విధంగా సెట్టింగ్ చేయాలి అండ్ టూల్ బార్లో ఉండే టూల్స్ గురించి తెలుసుకుందాం. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియోని పూర్తిగా చూడండి. ఆ సెట్టింగ్స్ అనేవి పూర్తి చేసిన తర్వాతనే మనం డ్రాయింగ్లో ఎటువంటి ఎర్రర్స్ రాకుండా డ్రాయింగ్ని పూర్తి చేయగలుగుతాం. సో ఆటోక్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నది మనకి కమాండ్ ప్రాంప్ట్ అంటాం. దీన్ని మనం ఎంట్రీ చేయబోయే కమాండ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రీవియస్గా మనం ఏవైతే కమాండ్స్ యూజ్ చేసామో వాటికి సంబంధించిన హిస్టరీ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 10 కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ వచ్చేసి లైన్ కమాండ్. లైన్కి షార్ట్కట్ కి ఎల్. సో కీబోర్డ్లో ఎల్ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్తో నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేస్తున్నాను. మనకు కావాల్సిన డైరెక్షన్లో మౌస్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో కావాలంటే ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేయాలి, వై డైరెక్షన్లో కావాలంటే వై డైరెక్షన్లో మౌస్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో నాకు 10 feet లైన్ నేను డ్రా చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను 10 feet టైప్ చేసి ఎంటర్ కానీ స్పేస్ బటన్ కానీ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 10 feet లైన్ అనేది డ్రా అయిపోయింది. సో ఇంకా ఈ లైన్ కమాండ్ యాక్టివేషన్లోనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే కావాల్సిన డిస్టెన్స్లో లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వై డైరెక్షన్లో కూడా 10 feet లైన్ డ్రా చేస్తున్నాను. దానికోసం నేను మౌస్ని వై డైరెక్షన్కి మూవ్ చేసి కీబోర్డ్లో 10 feet ఎంటర్ చేసి అలాగే ఈ ఎక్స్ డైరెక్షన్లో కూడా నాకు 10 feet లైన్ డ్రా చేయాలనుకున్నాను. 10 feet ఎంటర్ చేసి అలాగే ఈ మౌస్ని డౌన్కి మూవ్ చేసి సి ఎంటర్ చేస్తున్నాను. సో సి అంటే క్లోజ్ అన్నమాట. ఈ లైన్ కమాండ్ అనేది యాక్టివేట్ అయిపోయి మనకు కావాల్సిన డైరెక్షన్లో కావాల్సిన డిస్టెన్స్ ఎంటర్ చేసి ఒకవేళ మనం స్క్వేర్ బాక్స్ కానీ రెక్టాంగిల్ బాక్స్ కానీ డ్రా చేస్తే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే ఎండింగ్ పాయింట్ అయితే తగిన మనం సి అని టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా లైన్ కమాండ్ యూజ్ చేసి ఈ బాక్స్ అనేది డ్రా చేసాం మనం. ఇప్పుడు సెకండ్ కమాండ్ వచ్చేసి పాలీలైన్ కమాండ్. పాలీలైన్కి షార్ట్కట్ కి వచ్చేసి పిఎల్ అని నేను టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ కమాండ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది లేదా స్పెసిఫై స్టార్టింగ్ పాయింట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ స్పేస్లో ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వై డైరెక్షన్లో నేను ఒక 20 feet లెంత్లో లైన్ డ్రా చేస్తున్నాను. ఎంటర్ చేసి 30 feet లైన్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ వై డైరెక్షన్లో 20 feet ఎంటర్, ఎక్స్ డైరెక్షన్లో 30 feet కానీ సి కానీ ప్రెస్ చేస్తే లైన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ కమాండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా పాలీలైన్ కమాండ్ని యూజ్ చేసి రెక్టాంగిల్ బాక్స్ కానీ కావాల్సిన లైన్ కానీ డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పాలీలైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఈ ఆబ్జెక్ట్ అనేది సింగిల్ లైన్ ద్వారా డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి పాలీలైన్ని యూజ్ చేసాం. అలాగే ఇండివిజువల్ లైన్స్తో బాక్స్ని డ్రా చేయాలనుకుంటే బాక్స్ని కానీ వాల్స్ కానీ డ్రా చేయాలనుకుంటే లైన్ కమాండ్ని యూజ్ చేయవచ్చు. సో లైన్ కమాండ్ యూజ్ చేయడం వల్ల లైన్స్ అనేవి ఇండివిజువల్గా డ్రా అవుతుంటాయి. పాలీలైన్లో మనకి లైన్స్ అనేవి సింగిల్ ఆబ్జెక్ట్ కింద డ్రా అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు థర్డ్ కమాండ్ వచ్చేసి సర్కిల్కి షార్ట్కట్కి సి ఎంటర్ టైప్ చేయగానే స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఫర్ ద సర్కిల్ అని అడుగుతుంది మనల్ని. సో ఇప్పుడు మనం సర్కిల్లో ఉండే సెంటర్ పాయింట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మౌస్ ద్వారా క్లిక్ చేసి
ఇక్కడ మనకి స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అని అడుగుతుంది. మనం ఏ రేడియస్లో సర్కిల్ని డ్రా చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 feet ఎంటర్ చేయగానే నాకు 5 feet రేడియస్తో సర్కిల్ అనేది డ్రా అయిపోయింది అనమాట. మనం చెక్ చేద్దాం. చూడండి, 5 feet రేడియస్తో నాకు సర్కిల్ అనేది డ్రా అయిపోయింది. సో ఈ విధంగా సర్కిల్ కమాండ్ని యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్క్ కమాండ్. మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలంటే షార్ట్కట్కి వచ్చేసి ఏఆర్సి అని టైప్ చేసి ఎంటర్ చేసి, నేను ఆర్క్ డ్రా చేయాలనుకున్నాను కాబట్టి సో స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ అని అడుగుతున్నాను ఇక్కడ. సో నేను స్టార్టింగ్ పాయింట్ని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు సెకండ్ పాయింట్ అడుగుతుంది, స్పెసిఫై ద సెకండ్ పాయింట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ పాయింట్ని సెలెక్ట్ చేసి అలాగే స్పెసిఫై ద ఎండ్ పాయింట్ అని అడుగుతుంది. సో ఎండ్ పాయింట్ని కూడా నేను సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా ఆర్క్ని డ్రా చేయగలుగుతాం. అండ్ ఫిఫ్త్ కమాండ్ వచ్చేసి రెక్టాంగిల్కి మనం షార్ట్కట్కి ఆర్ఏసి ఎంటర్ ఆర్ఏసి అని టైప్ చేసి ఎంటర్ చేయగానే రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్ అని అడుగుతుంది మనల్ని. సో దానికోసం మనం ఫస్ట్ కార్నర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్ ద్వారా క్లిక్ చేసి డ్రాగ్ చేసి మనకు ఏ సైజులో కావాలి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా టైప్ చేసేది ఎక్స్ డైరెక్షన్లో ఎంత మెజర్మెంట్ కావాలనేది ఎంటర్ చేయాలి. సపోజ్ నాకు ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో 20 feet లైన్ కావాలి కాబట్టి 20 feet టైప్ చేసి కామా పెట్టేయాలి. కామా పెడితే మనకు ఎక్స్ డైరెక్షన్లో లెంత్ అనేది లాక్ అయిపోయి వై డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ కావాలని మనకి అడుగుతుంది. వై డైరెక్షన్లో నాకు 10 feet కావాలి. 10 feet అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకు రెక్టాంగిల్ బాక్స్ అనేది 10 feet by 20 feet బాక్స్ అనేది డ్రా అయింది. మనం చెక్ చేసుకోవచ్చు. 20 feet by 10 feet. సో ఈ విధంగా రెక్టాంగిల్ కమాండ్ని యూజ్ చేసి రెక్టాంగిల్ని డ్రా చేయొచ్చు. అదేవిధంగా ఎస్పీ లైన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సో దీనికి షార్ట్కట్కి వచ్చేసి ఎస్పీఎల్ అని టైప్ చేసి ఎంటర్ చేసి స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు రిక్వైర్డ్ షేప్లో ఒక హ్యాండ్ రైటింగ్ లాగా మనకి రిక్వైర్డ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఈ ఎస్పీ లైన్ అనే కమాండ్ని యూజ్ చేసి. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మూవ్ కమాండ్ మనం ఎం అని టైప్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి మనకు కావాల్సిన డిస్టెన్స్కి మూవ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ని. అదేవిధంగా కాపీ కమాండ్ కూడా షార్ట్కట్కి వచ్చేసి సిఓ అని టైప్ చేసి ఎంటర్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి బేస్ని సెలెక్ట్ చేసి కావాల్సిన డిస్టెన్స్లో కావాల్సిన డైరెక్షన్లో మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కాపీ కమాండ్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా కూడా మనం ఈ ఆబ్జెక్ట్స్ని కాపీ చేసుకోవచ్చు. సో దానికోసం నాకు ఇక్కడ యారే ఆర్ ఎగ్జిట్ ఆర్ అండు అని అడుగుతుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా నేను కాపీ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారే అని చూపిస్తుందిగా, దీంట్లో ఏ హైలైట్ అవుతుంది కాబట్టి ఏ అని ప్రెస్ చేసి ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు యారే అని అడుగుతుంది. నేను ఒక 10 ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి 10 ప్రెస్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెకండ్ పాయింట్ అనేది నన్ను అడుగుతుంది, ఎంత డిస్టెన్స్లో నీకు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి కాపీ అవ్వాలి అని నన్ను అడుగుతుంది. కాబట్టి నాకు ఒక 2 feet డిస్టెన్స్లో 10 ఆబ్జెక్ట్స్ కావాలని నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో ఈ విధంగా 2 feet డిస్టెన్స్లో 10 రెక్టాంగిల్ బాక్సెస్ అనేవి నాకు కాపీ అయ్యాయి. సో 2 feet అనేది చాలా దగ్గరైంది కాబట్టి మనకు ఇవన్నీ ఓవర్లాప్ అయిపోయాయి. ఎగ్జాంపుల్, సో మళ్ళీ నేను కాపీ కమాండ్ని యూజ్ చేసి
బేస్ని సెలెక్ట్ చేసి ఆర్ఏ కమాండ్ ద్వారా 10 ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. 10 ఎంటర్ చేయగానే డిస్టెన్స్ అడుగుతాం. డిస్టెన్స్ ఎంత మనకి ఈ బాక్సే మనం 20 ఫీట్ లెంత్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ 10 ఫీట్ డిస్టెన్స్లో ఈచ్ బాక్స్ అనేది మనకు క్రియేట్ అవ్వాలి కాబట్టి 20 ఫీట్ లెంత్ ఆ బాక్స్ అనేది ఉంది కాబట్టి బాక్స్ టు బాక్స్ 10 ఫీట్ కావాలి కాబట్టి రిమైనింగ్ 10 ఫీట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది మనం. 10 ఫీట్ ఎంటర్ చేయగానే ఇప్పుడు ఓవరాల్గా 10 బాక్సెస్ అనేది క్రియేట్ అయిపోయాయి. బాక్స్ టు బాక్స్ డిస్టెన్స్ అనేది 10 ఫీట్ లాగా మనకు క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా కాపీ కమాండ్ని ఆర్ఐ కమాండ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎరేస్ కమాండ్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఎరేస్కి షార్ట్కట్ కీ వచ్చేసి ఈ అని టైప్ చేసి ఎంటర్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయి డిలీట్ అవుతుంది అనమాట. సో దానికోసం ఈ అని టైప్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఎలిప్స్ అనే కమాండ్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఎలిప్స్కి షార్ట్కట్కి ఈఎల్ అని టైప్ చేసి ఎంటర్ చేసి ఇక్కడ మనకి స్పెసిఫై యాక్సిస్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది. సో ఎలిప్స్ అనేది ఎంత డయాలో మనకి డ్రా చేయాలనుకున్నామో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను 20 ఫీట్ డయామీటర్తో ఎలిప్స్ని డ్రా చేస్తున్నాను. దానికి నేను 20 ఫీట్ అని టైప్ చేసి ఎంటర్ చేసి వై డైరెక్షన్లో ఎంత రేడియస్ కావాలో మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నాకు 8 ఫీట్ రేడియస్తో వై డైరెక్షన్లో ఎలిప్స్ అనేది డ్రా అవ్వాలి. సో ఈ విధంగా ఎలిప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. చెక్ చేద్దాం మనం కరెక్ట్గా డ్రా అయిందో లేదో. మనం ఎక్స్ డైరెక్షన్లో ఈ ఎలిప్స్ డయామీటర్ 20 ఫీట్ ఇచ్చాము కాబట్టి 20 ఫీట్ వచ్చింది. అలాగే వై డైరెక్షన్లో 8 ఫీట్ రేడియస్ ఇచ్చాము కాబట్టి 8 ఫీట్ రేడియస్తో ఎలిప్స్ అనేది డ్రా అయిపోయింది. సో ఈ విధంగా ఎలిప్స్ కమాండ్ని మనం యూజ్ చేయవచ్చు. సో ఈ 10 కమాండ్స్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలో తెలుసుకున్నాం కదా. వీటి షార్ట్కట్ కీస్ని కూడా తెలుసుకుందాం. ఈ విధంగా మీరు ఈ షార్ట్కట్ కీస్ని ప్రాక్టీస్ చేసి డ్రాయింగ్ అనేది చేయవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా ఆటోక్యాడ్కి సంబంధించిన 10 కమాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ కమాండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.